వందనాలమ్మా. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం ప్రియులారా. అపోస్తలుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 10, 11, 12 వచనాలను చదువుకొని నేటి వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 10, 11, 12 వచనాలను చదువుకొని నేటి వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును సీలను బెరేకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులైండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలైను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. అందుచేత వారిలో అనేకులను ఘనతగల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను పురుషులలోను చాలా మంది విశ్వసించిరి. అయితే బెరయలో కూడా పౌలు దేవుని వాక్యము ప్రచురించుచున్నాడని తెస్సలోనికలో ఉండు యూదులు తెలుసుకొని అక్కడికి వచ్చి జన సమూహములను రేపి కలవరపరిచిరి. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యధారాన్ని కంటిన్యూ చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, వేలాది స్తుతులు, స్తోత్రములు తండ్రి. గడిచిన దినములన్నీ కూడా నాయన నీ కృపలోనూ మేళ్లతోనూ మా జీవితాలను నింపారు. మరి ఒక నూతన దినాన్ని అనుగ్రహించారు. అందును బట్టి మీకు వేలాది కృతజ్ఞతలు చెల్లించుకొనిచున్నాము తండ్రి. మీ సన్నిధిలో ఈ సాయంకాల సమయంలో నాయన మీరు మా కొరకు దాచి ఉంచిన లేఖనములను ధ్యానించుకొనుటకు తగు అవకాశాన్ని కల్పించినందును బట్టి నాయన మీకు వందనాలు చెల్లించుకొనిచున్నాము తండ్రి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. మరి వారి కుటుంబాలను కూడా నాయన మీ కృప కలిగిన హస్తాలకు అప్పచెప్పుకొనిచున్నాం. నిండారుగా దీవించి ఆశీర్వదించండి. వారికి కావాల్సిన అవసరతలన్నీ కూడా నాయన పరలోకపు సమృద్ధిలో నుంచి తీర్చమని ప్రార్థిస్తున్నాం. నాయన రాలేకపోయిన వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. రావాలని ఆశపడుతున్న వారిని త్వరపడి రప్పించండి. ఆయన కేవలం మేమంతా వినువారంలా ఉండకుండా వినగల చెవి, గ్రహించగల మనసు, వెంబడించగలిగిన హృదయము నాకును మాకును దయచేయమని ఈ ప్రార్థన అంతా కూడా ప్రభువా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, అపోస్తలుడైన పౌలు గారి ప్రయాణంలో ఉన్నాము. 2వ మిషనరీ జర్నీలో ఉన్నాము. బెన్యామీను గోత్రం చెప్పే గొప్ప సంగతి అనే పాఠము, అందులో చివరి గోత్రమైన బెన్యామీను గోత్రము, అందులోను పౌలు గారు గురించి, పౌలు గారు దేవుని పరిచర్య నిమిత్తము తను చేస్తున్న 2nd మిషనరీ జర్నీలో ఉన్నాం. అందులో యాక్చువల్గా నిన్న మనము ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచి కంటిన్యూ అవ్వాలి. ఇక్కడ మనం చదువుకుంటున్నాము ఏంటంటే, పౌలు రాత్రివేళ పౌలును శీలను బెరయకు పంపించిరి. బెరయ అనే ప్రాంతానికి పౌలు శీలను పంపించారు అని చెప్పి కనబడుతుంది. కానీ నిన్న మనం ఎక్కడ ఆపేశాము? ఎక్కడ ఆగిపోయింది నిన్న మనకి జ్ఞాపకం ఉందా మీకు? చెరసాల అధికారి మారుమనసు, అలాగే వారి ఇంటి వారందరూ కూడా రక్షణ పొందటము, అక్కడ దాకా వచ్చి ఆగిపోయింది. చెరసాల అధికారి, అది మనం నిన్న మాట్లాడుకోవడం జరిగింది. అది మీకు విన్నారు కాబట్టి అక్కడి నుంచి మనం కొద్దిగా ముందుకు వెళదాం. ఈ బెరయకు రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది వీళ్ళకి అని చెప్పి కనుక మనం ఆలోచిస్తే, ఈ చెరసాల అధికారి వారి కుటుంబం అంతా కూడా మారు మనసు పొంది బాప్తిజమం పొందారు. వెంటనే పొందిన తరువాత వారిని, పౌలు గారిని అలాగే శీలను ఇంటికి పిలిపించి పరిచర్య చేశారు. పరిచర్య చేసి వారికి గాయాలకి కావలసినవన్నీ కూడా అప్లై చేసి తిరిగి వారిని తీసుకొని వెళ్ళారు. యాక్చువల్గా వారు జైల్లో ఉన్నారు కాబట్టి జైలు అధికారులు, న్యాయాధిపతులు ఆ మనుషుల్ని విడుదల చేయమని ఈయనకి చెప్తే, ఈయన మీరు వెళ్ళొచ్చు ఇక అని చెప్పేసి పౌలు గారికి శీల గారికి చెప్పారట. మీరు వెళ్ళిపోండి, మీ మీద ఏమీ తప్పిదమేమీ లేదు, జైల్లో నుంచి వెళ్ళిపోండి అని చెప్పగానే వెంటనే పౌలు గారికి చాలా కోపం వచ్చిందట. ఏం కోపం వచ్చిందంటే, మమ్మల్ని బహిరంగంగా కొట్టి ఈడ్చుకొని వచ్చి జైల్లో వేశారు. కానీ వెళ్ళిపోయేటప్పుడు మాత్రం రహస్యంగా వెళ్ళిపోమంటున్నారు.
రహస్యంగా వెళ్ళిపోవటం ఏంటి? ఎవరైతే జైల్లో వేశారో వారే వచ్చి మాకు క్షమాపణ చెప్పాలి. బహిరంగంగా క్షమాపణ చెప్పి మమ్మలను విడుదల చేయాలి. ఎందుకంటే మేము రోమా పౌరులము, రోమా సిటిజన్స్కి అక్కడ ఏంటి అని అంటే వారిని డైరెక్ట్గా జైల్లో వేయకూడదు. జైల్లో వేసే ముందు ఒక విచారణ జరిగించాలి. అక్కడ విచారణ ఏం జరిగించకుండానే వీరిని చెరసాల్లో వేసినట్టు కనబడుతుంది. సో అందుకని పౌలు గారు ఏమంటున్నారంటే రహస్యంగా మేము వెళ్ళాం. ఎవరైతే వేశారో ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ వచ్చి మాకు క్షమాపణ చెప్పి బహిరంగంగా క్షమాపణ చెప్పి మమ్మల్ని వదిలివేస్తే మేము వెళతాము అని చెప్పగానే వాళ్ళు అలా వదిలేశారు. వదిలివేయగానే వెంటనే ఆ స్థితిలో బాగా దెబ్బలు తినున్నారు. ఫిలిప్పి అనే ప్రాంతము. ఎవరింటికి వెళ్ళుంటారు? బాగా దెబ్బలు తగిలి ఉన్నాయి. చెరసాల నుంచి బయటకు వచ్చారు. ఆ స్థితిలో ఎవరు వారికి గొప్పగా పరిచర్య చేయగలరు ఆ ఫిలిప్పి అనే ప్రాంతంలో? లూదియమ్మ. వెరీ గుడ్. మనము ఇంతకుముందు లూదియమ్మ గారి గురించి విన్న విధంగానే దైవభక్తి గల ఒక స్త్రీ ఎలాగ మారు మనసు పొందిందో, తమ ఇంటి వారిని కూడా మారు మనసు రక్షణలోకి నడిపించిందో, రక్షణలోకి నడిచిన వెంటనే ఎలాగా వీరందరికీ కూడా పరిచర్య చేసిందో, హాస్పిటాలిటీ అనేది ఎంత బాగా చూపించిందో, ఆవిడ ఇంటికి వీరు వెళ్ళి పరిచర్య ఆదరించారట. అంటే అక్కడ సహోదరులు చూచి ఆదరించారు. వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళారు. అక్కడ వారు కొద్దిగా స్వస్థత పొందుకొని కొన్ని దినముల తర్వాత బయలుదేరి వెళ్ళారు. ఎక్కడికి బయలుదేరి వెళ్ళారు అని అంటే తెస్సలోనిక అనే ప్రాంతానికి వెళ్ళారు. తెస్సలోనిక అనగానే మనకి ఏం అర్థమవుతుంది? మనకి ఈ పదం విన్నట్టే ఉందా ఈ పదం? ప్రియులారా, విన్నారా లేదా? ఎక్కడ విన్నాం ఇది? ఎక్కడ విన్నాం ఇది? ఈ మాట తెస్సలోనిక అనే మాట తెస్సలోనిక అనే మాట పౌలు ప్రయాణం వెళ్ళేటప్పుడు తెస్సలోనిక కూడా కనబడుతుంది. అయితే ఇది తెస్సలోనికలకు రాసిన పత్రికలు ఉన్నాయి కదా. రైట్. అయితే తెస్సలోనిక అనే ప్రాంతానికి వెళ్ళి ఇక్కడ పౌలు తన పౌలు గారికి వాడుక చొప్పున సమాజ మందిరం వెళ్ళడం అనేది తన అలవాటు, ఆనవాయితీ. రెగ్యులర్గా అదే పని చేస్తాడు. అలాగా తెస్సలోనిక అనే ప్రాంతంలో సమాజ మందిరానికి వెళ్ళి ఆయన క్రీస్తు ఎలాగ శ్రమపడి మృతుల్లో నుండి లేచాడో ఈ సువార్తనంతా కూడా అక్కడ ఉన్న వారితో మూడు విశ్రాంతి దినములు తర్కిస్తూ వచ్చాడట. తర్కించాల్సిన అవసరం ఏంటి? తర్కించడం అంటే ఏంటి? చర్చించడము, వాదించడము. ఎందుకు వాదించడం అంటే యేసే మెస్సయ్య అని పూర్తిగా అందరూ బిలీవ్ చేయలేదు అన్న విషయాన్ని ఆయన చెప్తూ వస్తున్నాడు. కొందరు కాదంటున్నారు, కొందరు అవునంటున్నారు, కొందరు ఒప్పుకుంటున్నారు, కొందరు మారు మనసు పొందుతున్నారు, కొంతమంది మాత్రం ఒప్పుకోవట్లేదు, ఇంకా వాదిస్తున్నారు, ఆయన కాదు అంటున్నారు. ఈయన అందుకే 3 విశ్రాంతి దినాలు తర్కిస్తూనే ఉన్నాడంట. వారితో తర్కిస్తూనే ఉంటే అందులో కొందరు భక్తిపరులు ఉంటారు కదా. అందులో కొందరు భక్తిపరులు అలాగే గ్రీసు దేశస్తుల్లో చాలా ధనులైన వారు, అంటే గొప్ప గొప్ప ఫ్యామిలీస్ చెందిన వాళ్ళు కూడా వాక్యాన్ని ఒప్పుకొని వారు మారు మనసు పొందినట్టు మనం చూడొచ్చు. గ్రీసులు అంటే గ్రీకు దేశానికి చెందిన వారు గనులంతా కూడా ఒప్పుకుంటున్న యూదులు మాత్రము దీన్ని చూసి ఒక మత్సర పడిపోయి ఇతను ఏదో చెప్తున్నాడు, ఏదో చేస్తున్నాడు, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఇది చేస్తున్నారని ఒక అల్లరి మోకను వెంట పెట్టుకొని, అయితే యూదులు మచ్చరపడి పని పాట లేకుండా తిరిగి కొంతమంది బ్యాచ్ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారని అంటే కొంతమందిని తీసుకొని అల్లరి చేయడానికి తీసుకొని వెళ్ళి వీరందరినీ కొట్టి అధికారుల వద్దకు ఈడ్చుకొని పోయి ఇక్కడ వీరంతా భూలోకానికి వచ్చి అక్కడ రోమా ప్రభుత్వం కింద ఉన్నారు కదా వాళ్ళు. ఆ రోమా ప్రభుత్వం కింద ఉన్నప్పుడు వాళ్ళకి కైసరు అని పిలువబడే చక్రవర్తులు అనమాట. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏకంగా రాజదూషణ చేసినట్లు ఈయన కైసరు కాకుండా ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆయన్నే మీరు ఫాలో అవ్వాలి అన్నట్లుగా లేనిపోని నిందలు వేసి వారిని జనసమూహం అంతా పట్టణం అంతా వారిని కొట్టాలని
హింసించాలని చెప్పేసి చేస్తూ ఉంటే అక్కడి నుంచి వారిని పంపించి వేస్తారు. ఎక్కడికి పంపిస్తారు అని అంటే, వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలు శీలను బెరేక పంపిరి. ఇక్కడ పౌలు శీల తిమోతి కూడా ఉంటాడు, ముగ్గురు తిమోతి కూడా ఉంటాడు. లూకా గారు మాత్రం ఇక్కడి నుంచి కనపడరు. లూకా గారు మాత్రం ఫిలిప్లోనే ఉండిపోతాడు. ఆయన ఫిలిప్లోనే ఉండిపోయాడు. ఈయన మ్యాసిడోనియా ఇక్కడ తెస్సలోనిక వచ్చి తెస్సలోనికలో ఉన్న అల్లరి మోకలు, ఈ పరిస్థితులు, ఈ సంగతులు, అసలు వాళ్ళు యూదులంతా కూడా యూదులయ్యుండి కూడా ఇన్ని రకాల హింసలు పెడుతున్నారని చెప్పేసి ఇక వెంటనే ఈయన ఇక్కడ ఉండటం మంచిది కాదని పౌలును శీలను వీళ్ళందరినీ ఎక్కడికి పంపిస్తున్నారు ప్రియులారా? బెరయకు పంపిరి. ఇది మాసిదోనియాలో ప్రాంతంలోనే ఉన్న తెస్సలోనికకు దగ్గరలో ఉన్న ఒక ప్రాంతము బెరయ అనే ప్రాంతం ప్రియులారా. ఈ బెరయ అనే సంఘము వారు వచ్చి జనరల్గా ఉండటానికి వచ్చి వారు కూడా యూదుల సమాజ మందిరాల్లోనికే వచ్చి ఉండాలి. అక్కడికి వచ్చి ప్రవేశించారు. అయితే ఇక్కడ బెరయ అనే సంఘానికి ఇవ్వబడిన ఒక చిన్న క్రెడిట్ ఏంటి అని అంటే, చిన్నది కాదు, చాలా పెద్ద క్రెడిట్, గొప్పతనం ఏంటి అని అంటే, వారి గురించి ఏమి రాయబడింది 11వ వచనంలో? వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులై ఉండిరి. తెస్సలోనికలో ఎలా ఉన్నారు? అక్కడ వారు 3 విశ్రాంతి దినాలు తర్కించినప్పటికీ కొంతమంది విశ్వసించారు. మరికొంతమంది అల్లరి మూకలు వీరిని కొట్టడానికి వారి మీదకు లేచినట్టు అని మనము చూసాం. అయితే ఇక్కడున్న వారు అలాంటి వారు కాదట. బెరయాలో ఉన్నవారు వీరు ఎలాంటి వారు? పూర్తిగా వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులై ఉన్నారు. ఎందుకు గనులై ఉన్నారు అనగానే ముఖ్యంగా మనం ఈ సంఘం గురించే ఈ రోజున ఆలోచిద్దాం. ఎందుకు వీరు గనులుగా పిలువబడుతున్నారు అనగానే ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ పాయింట్ ఏంటి అని అంటే, వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయుండిరి కనుక ఆసక్తితో వాక్యమును వాక్యాన్ని అంగీకరించారట. ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించటము అనేది ఏంటి ప్రియులారా? ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించటము అంటే ఏంటి? ఇంట్రెస్ట్ గా వాక్యాన్ని వినడము, అంగీకరించడం, దాన్ని ఫాలో అవ్వడం, హృదయపూర్వకంగా వాక్యాన్ని అంగీకరించడం. వాక్యాన్ని అంగీకరించడం అంటే ఇక్కడ ఇందులో ఎందుకు నేను అడిగాను అని అంటే, వాక్యం చెప్పబోయే మనిషిని బట్టి వాక్యాన్ని అంగీకరించే స్థాయి ఉంటుందంటారా? వాక్యమును అంగీకరించేది, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి సిస్టర్. ఉంటది పాస్టర్ గారు, ఉంటుందంటారు, రైట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గొప్ప పాస్టర్, ఎవరో బాగా పేరు పొందిన పాస్టరు ఒక వాక్యం చెప్పాడు. తర్వాత రోజు మీరు వెంటనే మీ వీధి చివరిలో ఉన్న ఒక వ్యక్తి ఇంకో వాక్యం చెప్పాడు. ఏది గొప్పతనము? దేనిని ఇంపార్టెంట్గా భావిస్తారు మీరు? దేన్ని వాక్యంగా అంగీకరిస్తారు? ఆసక్తి ఉన్నవారు రెండింటిని అంగీకరిస్తారు. వెరీ గుడ్ అమ్మా. కరెక్ట్ ఏది ఉందో వాళ్ళని అంగీకరిస్తాము. అదొక పాయింట్, రైట్. ఇద్దరు చెప్పింది కరెక్ట్ పాయింట్లే. అయితే నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వాక్యాన్ని అంగీకరించడానికి ముందు చాలా మంది మనుషులే కదా వీళ్ళు చెప్తుంది, దేవుళ్ళు కాదుగా, దేవుని మాటలే చెప్తున్నారు, కానీ వీళ్ళేం దేవుళ్ళు కాదుగా, దేవుని ప్రతినిధులేం కాదుగా, వీరు మనుషులే, మన వంటి మనుషులే కదా, వీరు చెప్తున్న మాటలు మనం ఎందుకు లెక్క చేయాలి, వాక్యాన్ని మనం ఎందుకు అంగీకరించాలంటే, అందుకే పౌలు గారు ఒక పత్రికలో ఈ మాట రాసి పంపిస్తాడు. మనం తప్పక చదవలసిన వారం ఉన్నాం. ఆ పత్రిక చూద్దాం, చూడండి. రోమా పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. ఒకసారి తీసిన వారంటే ఎవరైనా చదువుతారా? సారీ, 10వ అధ్యాయం 17వ వచనం కాదు పిల్లారా, క్షమించండి.
తెస్సలోనికేయులకు రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికేయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజంగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యస్థితి కలగజేయుచున్నది. చూసారు ఎంత చక్కని మాట ఆయన రాస్తున్నాడో. మేము మీకు బోధించాము, బోధించే స్థాయిలో ఉన్నాం, మేము మీకు బోధించాము కరెక్టే, కానీ మేము బోధించిన ప్రతిదీ మానవుడు బోధించాడు అనేది కాకుండా, అలా తీసుకోకుండా మీరు ఇది దేవుని వాక్యమే, దేవుని మాటే, అది ఎవరు చెప్పినా కానీ దేవుని మాటే అని చెప్పి నమ్మి మీరు చూడండి, వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించితిరి. సో వాక్యాన్ని మనం ఎలా అంగీకరించాలి ప్రియులారా? దేవుని వాక్యమని అంగీకరించాలి. అది మనుషుల్లో ఎవరు చెప్పినా సరే. ఇప్పుడు నేను ఇందాక అన్నదానికి ఫస్ట్ పాయింట్లో ఒక గొప్ప పాస్టర్ చెప్పినా, వీధి చివరతను చెప్పినా కానీ వాక్యమే. ఎందుకంటే దేవుని ప్రేరేపణచే రాయబడింది కాబట్టి అది వాక్యమే. అందులో ఉన్నదే చెప్తున్నాడా లేదా అనేది మనము రైట్, అది సెకండ్ పాయింట్ మనం చూద్దాం. ఎందుకంటే ముందుగా దేవుని వాక్యము ప్రకటించబడుతుంది అనగానే ఎవరైనా కానీ, పెద్ద పాస్టర్ అయినా కానీ చిన్నవారైనా కానీ మ్యాక్సిమం ఏం ప్రయత్నం చేస్తారు అని అంటే లేఖనాల్లో ఉన్నదాన్ని మన ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. దానిని అంగీకరించటము అనగానే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీటింగ్ జరుగుతుంది. ఇప్పుడు మీటింగ్ జరుగుతున్న మీరు కూర్చున్నారు, నలుగురు వింటున్న మీరు ఆసక్తితో వింటున్నారా, లేకపోతే ఏదో వినాలి కదా అన్నట్టుగా వింటున్నారా, లేకపోతే ఇది దేవుని వాక్యము, శ్రద్ధతో మనం ఆలకించాలి, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అన్నట్లుగా వింటున్నారా? ఎలాగ వింటున్నారు ప్రియులారా? దేవుడు మాతో మాట్లాడుతున్నాడు. ఎందుకనంటే ఈ మాటలు రాస్తున్న వాక్యాలు నేను చదువుతున్నా కానీ ఇవి దైవావేశము వలన కలిగినవి, దైవావేశము వలన వారిచే రాయబడినవి. మాట్లాడేది నేనే అయినా అది దేవుని వాక్యమని అంగీకరించాలి. ముందు మనం బెరయా అనే సంఘం వారి నుంచి మనం నేర్చుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటి అనంటే వాక్యము, ఇది దేవుని వాక్యమే దేవుడని మనం అంగీకరించాలి. ముందు అంగీకరించాలి. అది ఫస్ట్ పాయింట్. వాళ్ళలో మనము ఫస్ట్ పాయింట్ వినాలి. ఎందుకు అనంటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది అని రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో మనము చదవచ్చు. అంటే ముందు వాక్యాన్ని అంగీకరించే ఆసక్తి ముందు మనలో ఉండాలి. ఎందుకనంటే ఫస్ట్ పాయింట్, ఎవరన్నా మీరు కొత్త వ్యక్తిని తీసుకొని వచ్చి వాక్యం వినండి అని కూర్చోబెట్టారు. ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు అని అంటే, మార్నింగ్ నుంచి వర్షం పడుతుంది, గత 2 దినముల నుంచి వర్షం పడుతుంది, కానీ మన ప్రార్థనా సమయానికి దేవుని యొక్క గొప్పగా కృప చొప్పున, ఆయన యొక్క దీవెన చొప్పున వర్షం కలగకుండా, ఈ ప్రార్థనకు ఆటంకం కలగకుండా ఆయన కృప చూపించాడు అనే మాట అనగానే వెంటనే వర్షాన్ని ఆపే దేవుడా? వర్షాలు ఏమైనా ఆయన చేతిలో ఉంటాయా? ఋతువులు ఆయన చేతిలో ఉంటాయా అని అన్నారనుకోండి, ఎలా ఉంటుంది వాదన? ఎందుకనంటే ముందు మనం లోతుగా లోపలికి వెళ్ళి వాక్యం ఫస్ట్ ఏంటి అనేది వినకుండా ముందే దానికి కౌంటర్లు వేసుకుంటూ వెళితే దానికి పిడివాదం అంటారు. దాన్ని ముందుగా మనం వాక్యాన్ని వినాలి, అంగీకరించాలి. లోపలికి వెళితే కానీ ఋతువులేంటి, ప్రతిదీ ఆయన చేత సృష్టించబడినప్పుడు ప్రతిదీ ఆయన కంట్రోల్లో ఉండక నీ కంట్రోల్లో, నా కంట్రోల్లో ఉంటాయా? అవునా కాదండి? ఎవరి కంట్రోల్లో ఉంటాయి? దేవుని కంట్రోల్లో ఉంటాయి. దేవుని కంట్రోల్లోనే, సృష్టికర్త కంట్రోల్లోనే ఉంటాయి అన్ని. సో అలాంటప్పుడు ఈ వేసిన క్వశ్చనే ఫస్ట్, అది ఎక్కడ కలుగుతుంది ఆయనకి? ఇంకా లేఖనాలు చదవాలి, లోపలికి వెళ్ళాలి, అప్పుడు తెలుసుకుంటాడు. సో అలాగా ముందు వాక్యాన్ని అంగీకరించే ఆసక్తి అనేది ముందు మనలో ఉండాలి.
అది ఎట్టి వాక్యము ఏంటి, అది దేవుని వాక్యము అని చెప్పి ముందు వీరు బెరయలో ఉన్న సంఘం వారు సమాజ మందిరము కాబట్టి, సమాజ మందిరాలు యూదులు ఏర్పాటు చేసుకున్న సమాజ మందిరాలు కాబట్టి, బెరయ అనే సంఘంలో ఉన్న యూదులులో ఉన్న ఫస్ట్ క్వాలిటీ ఏంటి అంటే వాక్యాన్ని ఆసక్తితో అంగీకరిస్తున్నారు. కొత్తగా వెళ్ళారు పౌలు గారు, శీల గారు, ఎవరో తెలియదు, కొత్త వ్యక్తులు అయినా కానీ వారు చెప్పే వాక్యాన్ని ఇది దేవుని వాక్యము అని అంగీకరిస్తున్నారు. ముందు యాక్సెప్టెన్స్ అనేది మన జీవితాల్లో ఉండాలి. వి మస్ట్ యాక్సెప్ట్ యాజ్ ఇట్ కమ్స్ టు అస్. దేవుని వాక్యము, వర్డ్ ఆఫ్ గాడ్, ఇఫ్ ఇట్ కమ్స్ టు అస్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ యాజ్ ఇట్ కమ్స్. ఎలా వస్తుందో దాన్ని మనము అలాగా ఆహ్వానించి యాక్సెప్ట్ చేయాలి వాక్యాన్ని. అది ఈ సంఘంలో కనపడుతుంది ప్రియులారా, ఈ సంఘంలో కనపడుతుంది. మరియు చూడండి, వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండరి కనుక ఆసక్తితో వాక్యము అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనమును పరిశోధించు వచ్చిరి. సెకండ్ పాయింట్, వారిలో ఉన్న ఆ సంఘంలో ఉన్న సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పౌలు గారు చెప్పని, శీల గారు చెప్పని, ఇంకొకరు చెప్పని, ఆయన చెప్పిన మాటలు లేఖనాల్లో అలాగనున్నాయా లేవా అని చెప్పి చూసుకుంటున్నారు. ఇది కరెక్ట్ అని అంటారా, కరెక్ట్ కాదంటారా? కరెక్టే పాస్టర్ గారు, చూడాలా ఉన్నాయి అవునా కాదా, కరెక్టేనా కాదా అని. ఎందుకనంటే వాక్యాలు మనం అనేక రకాలుగా మాట్లాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, తెలిసిన వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటనలు ఉన్నాయి తీసుకుందాము. ఆ వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటనలు తీసుకొని మనము మనకిష్టం వచ్చినట్టుగా దాన్ని ఆపాదించామనుకో, దానికి మనం ఇష్టం వచ్చినట్టుగా దానికి ఆపాదిస్తే అది అవ్వదు. వాక్యము ఎందుకు రాయబడి ఉన్నదో, ఎలా రాయబడి ఉన్నదో మనకు బోధ కలుగు నిమిత్తం రాయబడి ఉన్నది. ఇప్పుడు దావీదు జీవితాన్ని తీసుకున్నాం, సొలొమోను గారి జీవితంలో తీసుకున్నాం. దావీదు మందిరం కట్టాలని ఆశపడ్డాడు, కానీ అది నీకు కుదరదు, నీ తర్వాత తరంలో ఉన్న నీ కొడుకు కడతాడు అని అంటే ఈయన అసూయపడ్డాడు అని నేను అన్నాను అనుకోండి, అది కరెక్ట్ అంటారా? అది మీరేం చేస్తారు? జనరల్గా ఆ మాట రంగాలు ఎక్కడన్నా ఆ విధంగా ఉందా అని వెతుకుతారా లేదా? వాక్యాన్ని వెతుకుతారా లేదా? రైట్. అది ఇక్కడ ఉన్నవారు, బెరయాలో ఉన్నవారంతా కూడా పౌలు శీలులు వాక్యం చెప్తూ ఉంటే, ఫలానా మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో ఇలా రాయబడి ఉంది కదా అంటే ధర్మశాస్త్ర గ్రంథం వెంటనే ఓపెన్ చేసి ఎక్కడుంది, ఎలా ఉంది, ఏమి రాయబడి ఉన్నాయి అని వెంటనే వెతుక్కుంటూ, చూసుకుంటూ, చెక్ చేసుకుంటూ ఉంటారు. ఇది నేర్చుకునే విధానముకి మనము నేర్చుకోవాలి అని అంటే అనుదినము వాక్యాన్ని ధ్యానించాలి. అప్పుడు మన వాక్యము, ఆత్మీయ జ్ఞానం అనేది వృద్ధి పొందుతుంది. ఇక్కడ బెరయా సంఘంలో ఉన్నవారు చేసిన పని ఏంటి అంటే వాళ్ళు చెప్తుంది కరెక్టా కాదా అని క్రాస్ చెక్ చేసుకుంటున్నారు. ఆ లేఖనం అక్కడ ఉందా లేదా, ఆ లేఖనం చెప్పిన ప్రకారం ఉందా లేదా, అది ఆ విధంగా రాయబడి ఉందా లేదా. ఎందుకనంటే ఆ విధంగా రాయబడి ఉందా లేదా అని అంటే, నేను లాస్ట్ టైం మీకు ఒక కీర్తన చెప్పాను, జ్ఞాపకం ఉందో లేదో చూద్దాం. ఆ కీర్తన 139వ కీర్తన. నూట 37వ కీర్తన 9వ వచనం చూద్దాం. 137వ కీర్తన 9వ వచనాన్ని గమనిద్దాం. నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. అంటే ఇక్కడ చదవగానే మనకి ఏం అర్థమవుతుంది? లాస్ట్ టైం కూడా మిమ్మల్ని ఇదే అడిగాను నేను ప్రశ్న, ఏంటి దీని అర్థము, ఏమడుగుతున్నారు వీరు? తప్పు అనిపిస్తుంది. జనరల్గా చూస్తే బైబిల్ ఏమన్నా హింసను ప్రోత్సహిస్తుందా అని ఉంటుంది. మరియు పసిపిల్లల్ని బండకేసి కొట్టడం ఏంటి, అలా కొట్టేవాడు ధన్యుడవటం ఏంటి? ఈ వచనాన్ని ఏ విధంగా వాడుతున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ రాయబడి ఉంది. ఇప్పుడు మనం అది అర్థం కావాలంటే మనకి ఏం చేయాలి? మనము ఈ వాక్యం బట్టి మీకేం అర్థమైంది? అరుణ సిస్టర్ మీరు చెప్పండి. అసలు మొదట బండ అంటే ఎవరు, బండ అంటే ఎందుకు కొట్టాలి? క్రీస్తులో పెంచాలి అని, క్రీస్తుని పరిచయం చేయాలి పిల్లలకి. ఓకే, ఇంకా పెంచాలి. రైట్. ఓకే సిస్టర్ దెబోరమ్మ.
అనితా సిస్టర్, అనితా సిస్టర్ వీళ్ళు మరి లైన్లో ఉన్నట్లేరు. చూడండి. అయితే నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకేసి కొట్టువాడు ధన్యుడు అని అంటే ఇది అసలు ఏ సందర్భంలో రాయబడింది? నేను మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను. ఒక వాక్యం అక్కడ రాయబడి ఉన్నప్పుడు దాని పుట్టు పూర్వోత్తరాలు ఏంటి, ఇది ఎవరి గురించి ఎవరు రాశారు, ఎవరెవరితో మాట్లాడుతూ ఉన్నారు అనేది చాలా ఇంపార్టెంట్. దానికి సందర్భానుసహితమైన అర్థం ఉంటుంది అక్కడ ఒకటి. ఆ అర్థాన్ని పట్టుకొని మనము ఆలోచించాలి. తర్వాత దాన్ని మనం దేనికైనా అన్వయించుకోవచ్చు. ముందు సందర్భానుసహితమైన అర్థం ఏంటి? అక్కడ ఏంటి సందర్భం జరుగుతుంది? అక్కడ ఏం సందర్భం జరుగుతుంది అని అంటే, యూదులందరినీ కూడా బబులోను రాజు దాడి చేసి యూదులను చెరకు తీసుకుని వెళుతూ ఉండగా దారిలో ఒక కాలువ దగ్గర ఆగారు. వీళ్ళు ఆగి వాళ్ళంతా ఏమంటున్నారు? బబులోను వారు సైనికులు వీరిని కొట్టి వీరిని ఒక పాట పాడండి, మీరు ఒక పాట పాడండి, సియోను కీర్తనలు బాగుంటాయంట కదా, పాట పాడండి అని చెప్పి వారిని అడుగుతున్నారు. ఎటువంటి స్థితిలో అడుగుతున్నారు? వారిని విపరీతంగా కొట్టి హింసించి చెరకు తీసుకుని వెళుతున్నారు. జైలుకు తీసుకుని వెళుతూ వాళ్ళని ఒక రకంగా వెక్కిరిస్తూ ఏది మీ పాట పాడండి, మీ క్రీస్తు పాట పాడండి, యేసు పాట పాడండి, బాగా పాడతారు కదా మీరు, పాటలు పాడండి అని చెప్పి వాళ్ళని హ్యూమిలేట్ చేస్తున్నారు. దానికి ముందు ఏం జరిగింది? యూదా పట్టణంలో, యెరూషలేం పట్టణంలో ఏం జరిగిందంటే అందరినీ కొట్టారు, హింసించారు, బాలింతల్ని భయంకరంగా కొట్టారు, చిన్నపిల్లల్ని బండకేసి కొట్టి చంపేశారు. విపరీతమైన హింసాకాండ జరిగింది. మామూలుగా చెరక తీసుకెళ్ళమంటే రండి వెళ్ళిపోదాం, అరెస్ట్ వారెంట్ ఇదిగో అని చెప్పి తీసుకెళ్ళటం కాదు. వచ్చి దాడి చేసి వారిని కొట్టి విపరీతంగా హింసించి ఆడవారిని పెద్దవారిని వీళ్ళందరినీ చంపేసి చిన్నపిల్లలు ఉంటే బండకేసి కొట్టి బాధేసి ఇలాగ రకరకాలైన హింసలు పెట్టి వారిని చెరకు తీసుకుని వెళ్ళారు. గోడలు కాల్చేశారు, మందిరంలో ఉన్నవన్నీ తీసుకుని వెళ్ళిపోయారు. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇంత హింసాకాండను అనుభవించిన వ్యక్తులు రాస్తున్న మాటలు ఇవి. ఆ వ్యక్తులు ఎవరైతే ఆ హింసను అనుభవించారో, ఆ ఇశ్రాయేలీయులు యూదులైతే ఎవరైతే ఉన్నారో వారు దేవునితో మొరపెట్టుకుంటున్న మాటలు ఇవి. ఏమని? మా పిల్లలను ఎలాగ వీళ్ళు బండకేసి కొట్టారో, ఎలాగ మమ్మల్ని హింసించారో, ఎంత టార్చర్ మమ్మల్ని పెట్టారో అలాంటి బాధ వీరికి కూడా కలగాలి. మా బాధకు ప్రతీకారం తీర్చాలి దేవుడా నువ్వు. వారికి శిక్షకు ప్రతి శిక్ష నువ్వు వాళ్ళకి వెయ్యాలి. మా కన్నులు పోయినాయి, వారికి కన్ను తీసేయి. నా కాలు పోయింది, వారికి కాళ్ళు తీసేసేయి. మా బిడ్డల్ని నేలకేసి కొట్టి చంపారు, వాళ్ళ బిడ్డలను కూడా నేలకు వేసి కొట్టి చంపాలి. అంటే దేవుడు కొట్టి చంపుతాడని కాదు, వారి మీద ఇంకొకళ్ళు దాడి చేస్తారు కదా, అంతేనా? వీరి మీద బబులోనీయులు దాడి చేశారు, బబులోనీయుల మీద ఎవరు దాడి చేస్తారు? సిరియనులు, మాదీయులు దాడి చేస్తారు. వాళ్ళు దాడి చేసినప్పుడు వాళ్ళకి జరిగే, బబులోనీయులకు జరిగే ట్రీట్మెంట్ ఏంటి? ఇప్పుడు వీరు ఎలాగ వీళ్ళని ట్రీట్ చేశారో, యూదులని బబులోనీయులు ఎలా ట్రీట్ చేశారో మాదీయులు కూడా బబులోనీయులు అలాగే ట్రీట్ చేస్తారు. అంటే అలాగ జరుగును గాక, అలాగ జరగాలి అని వారి యొక్క కోపము కోరుకుంటుంది దేవుణ్ణి. చూడండి 137వ కీర్తనలో మొదటి వచనం రాయబడి ఉంటుంది. బబులోను నదుల యొద్ద కూర్చునినప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటిమి. వీరంతా చెరలోనికి తీసుకుని వెళ్ళబోతుండగా అప్పుడు వారు కోరుకుంటున్న రివెంజ్ అనమాట. ఇది రివెంజ్తో మాట్లాడుతున్నారు. మా పిల్లల్ని ఇలా చంపారు వాళ్ళు, బబులోను వారు, నువ్వు కూడా వాళ్ళ పిల్లల్ని కూడా అలాగ కొట్టి చంపుతాడు. ఎవడైతే చంపుతాడో వాడు నిజంగా ధన్యుడు, వాడు గొప్పవాడు అని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. అంటే ప్రతీకారము తీర్చమని దేవుడికి విన్నవించుకుంటూ ఉన్నారు పిల్లలు. వారు ప్రతీకారము తీర్చమని అడుగుతూ ఉన్నారు దేవుడిని. ఇప్పుడు చెప్పండి, ఇందాక చెప్పిన అర్థం ఏంటి? మీరు ఇంతకు ముందు మీరు చెప్పిన అర్థం ఏంటి దీనికి? ఇంతకుముందు అంటే బండ అంటే క్రీస్తు కదా, క్రీస్తు దగ్గరికి తేవాలి వారిని, ఆ విధంగా పెంచాలి అని. కానీ పాస్టర్ గారు మీరు ఇది ఒకసారి చెప్పారు, మేము మర్చిపోయాను, సారీ. అదే చెప్తున్నాను, అందుకే మిమ్మల్ని అడిగాను. మీరు గుర్తుందని కరెక్ట్ చెప్పినట్టు నేను వెళ్ళిపోయేవాడిని. ఆగి మళ్ళీ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే అంటే ఎక్కువ ఆలోచించలేదు పాస్టర్, ఆలోచించలేదు. బైబిల్లో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సందర్భానుసహితమైన అర్థాలు ఉంటాయి,
దాన్ని మనం అన్వయించుకునే అర్థాలు ఉంటాయి. ఇప్పుడు నేను ఇంత చెప్పిన తర్వాత నేను ఒక మాట చెప్తాను. బండ అంటే క్రీస్తు, బండకేసి కొట్టాలి పిల్లలను, బండకేసి కొట్టంటే క్రీస్తులో వాళ్ళని పెంచాలి అన్న ఒక అర్థం వస్తుంది. అర్థము గనక మనం చెప్తే అది మన ఇంప్రూవైజేషన్, అంటే దాన్ని మనం వాక్యాన్ని మనకు అంటుకట్టుకోవటం, అది అన్వయించుకోవటం. కానీ అక్కడ జరిగిన పరిస్థితి ఏంటి, సందర్భం ఏమిటి అనేది కూడా మనకు తెలియాలి ముందు. ఏ సందర్భంలో వాళ్ళు ఆ మాట అడుగుతున్నారు? కోపంతో అడుగుతున్నారా, ప్రేమతో అడుగుతున్నారా, జ్ఞానం కావాలని అడుగుతున్నారా? అసలు ఆ సందర్భం ఏమిటి, ఏం జరుగుతుంటే ఆ మాట అడుగుతున్నారు, ఏం కావాలని వారు కోరుకుంటూ ఉన్నారు అనేది చెప్పాను నేను. సో ఇది వారు కోరుకోకముందే దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. అలాంటి యెషయా గ్రంథంలో అది కూడా మీకు చెప్పాను, 13వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, వారి మీదకు నేను ప్రతివాడు కత్తివాత చేత ప్రతివాడు కూలును, వారి పిల్లలు బండకేసి కొట్టబడుదురు, వారి మీద నేను మాదీయులను రేపుదను అని చెప్పి దేవుడు ముందుగానే తన ప్రవక్త ద్వారా మాట్లాడతాడు. అంటే ప్రతీకారం తీర్చుట నా పని, పగ తీర్చుట నా పని, మీరు దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు, మీరు నాకు వదిలేయాలి, దాన్ని నేను చూసుకుంటానని దేవుడు చెప్పకనే వారికి చెప్తూ ఉన్నాడు. అయితే మనుష్య శరీరంలో ఉన్న మనకి ఇలాంటి వాటిని మనం కంట్రోల్ చేసుకోలేం కాబట్టి మనకు జరిగిన అన్యాయమునకు దానికి ప్రతీకారం తీర్చుకోవాలి. మనం తీర్చుకోలేము, ఎందుకంటే వాళ్ళు తీర్చుకునే పరిస్థితిలో లేరు, తిరిగి దాడి చేయలేరు. అలాంటప్పుడు ఎవడైతే వీడి మీద దాడి చేసి వీడిని కొడతాడో వాడు ధన్యుడు రా అనుకుంటాం. ఎందుకనంటే మనం చేయలేని పని ఇంకోటి చేస్తున్నాడు కదా, ఇంకోటి చెయ్యాలి అని కోరుకుంటున్నాం. నాకు ఈ రోజున ఇలా జరిగింది కదా, వాడికి కూడా అలా జరుగుతుంది అని కోరుకుంటూ ఉన్నాం. సో బోధ అలా ఉందా లేదా, ఆ దృష్టితో ఉందా లేదా అనేది లేఖనాలను చెక్ చేసుకోవటం కరెక్టా కాదా? కరెక్టే పాస్టర్ గారు. ఇప్పుడు నేను ఎందుకు మీకు ఆ మాట చెప్పానంటే, మీరన్న ఆ వచనాన్ని పట్టుకుంటే వచ్చే అర్థం కంటే 137వ కీర్తన మొత్తం చదివారనుకోండి మీరు, దాని ముందు వెనక అన్ని క్లియర్గా అర్థమవుతాయి. ఓహో వీళ్ళు ఎక్కడున్నారు, బబులోను నదుల దగ్గర కూర్చున్నారు, వాళ్ళు పాట పాడమంటున్నారు, వీళ్ళని హింసిస్తున్నారు, వీళ్ళని హ్యూమిలేట్ చేస్తున్నారు. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, సమూల ధ్వంసం చేయుడి అని వారు చాటరి కదా, పాడు చేయబడబో బబులోను కుమారి, నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారం చేయువాడు ధన్యుడు. దాని ముందు వాక్యం చదవలేదు మనం, దాని ముందు వాక్యం కనుక చదివితే అర్థం వేరే మారిపోతుంది. సో అందుకని లేఖనాలను ఏ దృష్టితో చెప్తున్నారు, నేనేదో నాకు తోచిందని చెప్పినా కానీ ఆ వచనాన్ని అక్కడ చదివిన అర్థము అర్థవంతంగా ఉందా లేదా, అసలు లేఖనం పరంగా ఉందా, నేనేదో భావించింది నా భావన నేను మీ మీద రుద్దాలను లేదా నా ఆలోచన మీ మీద రుద్దాలను ప్రయత్నించాడు. ఎందుకంటే ఎప్పుడు ఒక రకమైన ఒక సామెత ఉంటుంది, చెప్పేవాడికి వినేవాడు లోకువట. అంటే వింటా ఉంటే గంట కాదు 2 గంటలని చెప్తానే ఉంటారని. కానీ కరెక్ట్గా చెప్తున్నారా లేదా, పౌలు శీల వీళ్ళతో చెప్తుంటే వీరు కొత్తవారు వీళ్ళకి, కానీ వీళ్ళు వచ్చిన కరెక్ట్గా చెప్తున్నారా లేదా అనేది వాళ్ళు తరచి చూస్తున్నారంటే అర్థం ఏంటి అంటే లేఖనాలను పరిశోధిస్తున్నారు, అనుదినము తరచి చూస్తున్నారట. ప్రతి దినము అని రాసి ఉంటుంది చూడండి. శీల చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనాలను పరిశోధించు వచ్చిరి. లేఖనాల పరిశోధన అనేది మన జీవితంలో ఒక హ్యాబిట్ అయిపోవాలి, ఒక అలవాటు అయిపోవాలి. ఎందుకనంటే లేఖనం ఇప్పుడు 4-5 వచనాలు మనము చదువుకున్నాం, నేను చదివానో లేకపోతే మీరు చదివారో విన్నారు, అయిపోయింది అంతేగా. అదే కాదు మన ఆత్మీయ జీవితం అంటే. లేఖనాలను మనము మన దృష్టితో చదువుతూ ఉండాలి. చదివినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు చెప్పిన వచనం 137వ కీర్తన అయిపోయిన తర్వాత మీరు ఒకసారి చదివి చూడండి. చదివి చూస్తే అందులో కలిగే ఆలోచనలు, మీకు కలిగే ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఆ చదివినప్పుడు వాటి నుంచి వచ్చే కలిగే ఆలోచనలు మనకు కొన్ని కొత్త ఆలోచనలు కూడా కలిగజేస్తాయి. ఓహో వాక్యం ఇలా రాయబడిందా, ఇదా అర్థము, ఇది దీని గురించి ఇలా ఉంది అని చెప్పేసి. సో అనుదినము లేఖనాలను పరిశోధించడం అనేది ప్రతి క్రైస్తవుడు అలవాటు చేసుకోవాల్సిన మొదటి పని. ముందు లేఖనాలను మనం అలవాటు చేసుకోవాలి, అనుదినము చదువుతుండాలి. అంతేగాని మనం రోజు మీటింగ్ వచ్చి రోజు గూగుల్ మీట్ అటెండ్ అవుతున్నామని కాదు, కానీ అనుదినము లేఖనాలని మీ యొక్క పర్సనల్ స్టడీస్లో ఉండాలి, దాని గురించి చదవాలి. చదవటము అంటే, లేఖనాలు చదవటం అంటే కేవలం చదువుకుంటూ వెళ్ళిపోవటం కాదు, టీవీలోనో రేడియోలోనో మనం చదివినట్టు చదవటం కాదు. చదివినప్పుడు దాన్ని మెడిటేట్ చేయాలి. ఎలా మెడిటేట్ చేస్తాము, ప్రియులారా? ఒక్కొక్క వాక్యాన్ని ఎలా ధ్యానిస్తాము అంటే దానికి ముందు వెనకాల దాని ఏమున్నాయి వాక్యాలు, దేనికి రిలేటెడ్ గా ఉంది.
ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక గ్రంథం తీసుకున్నాం అనుకోండి, ఆ గ్రంథంలో ఈ రోజున ఇది చదవాలనుకున్నారు, జకరియా గ్రంథమో లేకపోతే హగ్గయి గ్రంథమో ఇంకేదైనా ఒక గ్రంథాన్ని చదవాలనుకున్నారు, తీశారు, స్టార్ట్ చేశారు. దానికోసం కొద్దిగా శ్రమ పడండి. అసలు ఈ గ్రంథం ఎందుకు రాయబడింది, ఎవరు రాశారు, ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఏ పరిస్థితుల్లో మాట్లాడుతున్నారు, ఇవి ఏ పరిస్థితుల్లో మాట్లాడుతున్నారు అనేది తెలియకుండా మనకి చదువుకుంటూ వెళ్ళిపోతే వాటి యొక్క అర్థాలు తెలియవు. ఎందుకు దేవుడు ఇంతగా కోపిస్తున్నాడు, ఎందుకు ఇంతగా దేవుడు పరితపిస్తున్నాడు అనే సంగతిని మనకు తెలియాలంటే ఎవరితో మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఇలాంటి పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రంథం చదివేటప్పుడు పలానా రాజుగారి కాలంలో జరుగుతుంది అని రాయబడి ఉంటుంది, అవునా? ఏదో ఒక పలానా రాజుగారి కాలంలో, రాజైన ఆహాజు గారి కాలంలో జరిగిన సంఘటనలో అని ఉంటుంది. అసలు ఆహాజు సంఘటనలో అనగానే ఆ రాజుగారి గురించి తెలుసుకోవాలి అనే జిజ్ఞాస మీకు రావాలి. అతను ఏం చేశాడు, ఎన్ని దినాలు పరిపాలించాడు, అసలు ఎలా పరిపాలించాడు ఏంటి అనేది. అదే లేఖనాల పరిశోధన అంటే. వాక్యం చెప్పాలన్నా కూడా మనకు ఉపయోగపడేది అదే. ఏ రాజుగారు ఎప్పుడు పరిపాలించారు ఏంటి అనేది దాని ఇన్ అండ్ అవుట్స్ తెలియాలి అని అంటే దాన్ని పరిశోధించాలి. ఇక్కడ బెరయలో ఉన్నవారు అనుదినము లేఖనాలను అలాగే పరిశోధించేవారట. ఎలాగా పరిశోధించేవారు. పరిశోధించిన తరువాత వాటిని ఏం చేసేవారు చూడండి. ప్రతిదినము లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. అందుచేత వారిలో అనేకులు ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను పురుషుల్లోనూ చాలా మంది విశ్వసించిరి. ఇక్కడ వారు అనుదినము లేఖనాలని చదువుతూ ఉన్నారు. అలాగే అక్కడ గ్రీసు దేశస్థులో ఉన్న ఘనులైన చాలా మంది అట విశ్వసించారట దేవుని వాక్యాన్ని. స్త్రీలైనా కానీ పురుషులైనా కానీ విశ్వసించారు. అయితే బెరయలో కూడా పౌలు దేవుని వాక్యం ప్రచురించున్నాడని, ఇక్కడ బెరయలోకి వచ్చి కూడా ఈయన వాక్యం ప్రకటిస్తున్నాడని చెప్పగానే వెంటనే తెస్సలోనికలో చాలా గొడవ జరిగింది కదా. అక్కడ వారికి తెలిసింది ఈయన బెరయ వెళ్ళి అక్కడ కూడా వాక్యం ప్రకటిస్తున్నాడు, అక్కడ కూడా ఇవే మాటలు చెప్తున్నాడని. ఈయన్ని పట్టుకోవడానికి ఇక్కడ కూడా వచ్చేసారు, బెరయ అనే దగ్గరికి కూడా వచ్చేసారు. ఇప్పుడు బెరయలో ఉన్నవారు అంతా కలిసి ఏం చేస్తున్నారు, వాక్యాన్ని విని వారు అంగీకరించారు కాబట్టి, ఆయన వాక్యం బాగా నచ్చింది కాబట్టి పౌలు గారిని రక్షించటము అనేది వీళ్ళ బాధ్యత అనుకొని వెంటనే పౌలు గారిని అక్కడి నుంచి పంపించేశారు. పంపించేసినప్పుడు వాళ్ళలో ఉన్న ఆసక్తి ఎంత గొప్పగా ఉందో చూడండి. ఎంత ఆసక్తి ఎందుకు గొప్పగా ఉంది అని అంటే పౌలు గారిని ఒక్కళ్ళనే పంపించారు. ఎందుకంటే సమస్య లేకపోతే అక్కడ జరుగుతున్న గొడవను బట్టి మెయిన్ క్యారెక్టర్ పౌలు గారే. అందుకని ముందు పౌలు గారిని తప్పించేద్దామని చెప్పేసి పౌలు గారిని అక్కడి నుంచి బెరయ నుంచి పంపించేశారు. కానీ వీరి యొక్క ఆసక్తి ఎంత గొప్పది అని తెలుసుకోవాలి అని అంటే మిగిలిన శీలా మరియు తిమోతి అక్కడే ఉండిపోయారు అని చెప్పి రాయబడి ఉంటుంది. ఎందుకు అక్కడే ఉండిపోయారు అనేది పర్టికులర్గా రీజన్ రాయలేదు. కానీ మనము ఈ సంఘం వారి గురించి ఆసక్తిని కనుక కొద్దిగా ఆలోచిస్తే వీరికి ఉన్న ఆసక్తిని బట్టి ఇంకా దేవుని మాటలు వినాలి, ఇంకా వీరి దగ్గర నుంచి మేము నేర్చుకోవాలి అని చెప్పేసి వారిద్దరిని అక్కడే ఉంచి పౌలు గారితో వేరొక వ్యక్తిని ఇచ్చి పంపించారు. తీసుకెళ్ళి విడిచిపెట్టిన త్వరలోనే వీళ్ళిద్దరు కూడా వచ్చి మీతో జాయిన్ అవుతారు అని చెప్పేసి ఎవరెవరు నుంచేశారు, ఎవరెవరు ఉంచుకున్నారు ప్రియులారా? శీలను మరియు తిమోతి, వీళ్ళిద్దరు అక్కడే ఉండిపోయారు. పౌలు గారు మాత్రము ఏథెన్స్ అనే పట్టణానికి వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ మనం ఈ బెరయ సంఘంలో మనం చూసిన థర్డ్ క్వాలిటీ వీళ్ళలో ఉంది ఏంటంటే విశ్వాసము పెంపొందించుకుంటుంటారు. విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి అని అంటే ఏం కావాలి మనకి? వారు విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి అని అంటే ఇంకా దేవుని వాక్యం వినాలి, ఇంకా మనం నేర్చుకోవాలి, అనుదినము నేర్చుకోవాలి అన్నట్లు వారిద్దరిని అక్కడే ఉంచుకున్నారు. ఇక్కడ విశ్వాసాన్ని పెంపొందించుకోవటము అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి క్రైస్తవుడి జీవితంలో ఉండవలసింది. ముఖ్యంగా విశ్వాసం పెంపొందించుకోవాలంటే ముఖ్యంగా మనకు కావాల్సింది గుర్తుపెట్టుకోండి, 3 M's అంటారు. 3M అంటే 3 Mతో లెటర్ స్టార్ట్ అయ్యేది. మొదటిగా ఫస్ట్ దేవుని వాక్యాన్ని మెమరైజ్ చేసుకోవాలి. M అంటే ఫస్ట్ M మెమరైజ్ అంటే అర్థం ఏంటి?
జ్ఞాపకం అంటే పెట్టుకో. జ్ఞాపకం చేస్తాం. జ్ఞాపకం ఎప్పుడు చేసుకుంటూ ఉంటాము? జ్ఞాపకం రాదు మనకి. అన్ని జ్ఞాపకం వస్తాయా? రావు. వెంటనే తీసి చదవాలి. సో అప్పుడు జ్ఞాపకం వస్తుంది. ద ఫస్ట్ ఎం జ్ఞాపకం పొందాలి. మెమరైజ్, జ్ఞాపకం పెట్టుకోవాలి. సెకండ్ ఎం వచ్చేసి మెడిటేట్, ధ్యానించాలి. ఆ వాక్యాన్ని ఇందాకే చెప్పాను, ధ్యానించాలి. ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఎక్కడ మాట్లాడుతున్నారు అని దాన్ని మనం మెడిటేట్ చేయాలి, ధ్యానించాలి. మూడవదిగా మేక్ ద యూజ్ ఆఫ్ ద వర్డ్. ఆ వాక్యాన్ని నీవు ఉపయోగించాలి, లేక నీ జీవితానికి అన్వయించుకోవాలి. వాక్యం వినడమే కాదు, ఆ విన్న వాక్యాన్ని నువ్వు ప్రకటించే దానిలో ఆ మాటలను నువ్వు ఉపయోగించాలి, అది నీ జీవితానికి అన్వయించుకోవాలి. అప్పుడు విశ్వాసం అనేది వృద్ధి పొందుతుంది అనేది అనుదినము వృద్ధి పొందుతుంది విశ్వాసులకి అని చెప్పుకోవచ్చు. మరి యొక్క ఇంపార్టెంట్ ఏంటంటే ట్రస్ట్ ఇన్ గాడ్ ఇన్ పెయిన్. బాధలో ఉన్నప్పుడు దేవుని యందు విశ్వాసం లేక దేవుని యందు నమ్మిక ఉంచితే ఆటోమేటిక్గా నీ విశ్వాసం పెరిగిపోతుంది. విశ్వాసం వృద్ధి పొందాలి అని అంటే బాధలో ఉన్నప్పుడు దేవుని యందు ఉండే నమ్మిక ఎక్కడికి చెదిరిపోకుండా ఉంచుకోవాలి. అప్పుడు నీ విశ్వాసం ఆటోమేటిక్గా వృద్ధి పొందుతుంది అని చెప్పేసి మనకి లేఖనాలు చెప్తున్నాయి ప్రియులారా. ఒకసారి సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, చదువుకొని ముందుకెళదాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. అధ్యాయం సామెతలు 20వ వచనం. జ్ఞానుల సహవాసం చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసం చేయువాడు చెడిపోవును. జ్ఞానుల సహవాసం చేయువాడు జ్ఞానము గలవాడగును. ఎందుకు ఈ మాట చెప్పుకున్నామంటే మన విశ్వాసము వృద్ధి పొందాలి అని అంటే మనము ఏ సమూహంతో ఉన్నామో అది గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అనుదినము మనము గూగుల్ మీట్లో కూడుకుంటున్నాం. మన సహవాసం ఎట్టిది? నీతో సహవాసంలో ఉన్నవారు విశ్వాసములో పై స్థాయిలోనే ఉన్నారా, ఇంకా విశ్వాసంలో ఇంకా దిగువ స్థాయిలోనే ఉన్నారా? నువ్వు చేసే స్నేహం కూడా, నీ స్నేహితులు కూడా ఎట్టివారై ఉండాలి? విశ్వాసులై ఉండాలి. అవిశ్వాసులతో మనకు అసలు పనేంటి? అవిశ్వాసులతో జోడిగా ఉంటే ఏమవుతుంది? మనం కూడా విశ్వాసులుగా మారిపోతాం. విశ్వాసి ఇద్దరు 2 ఎద్దులు అనుకోండి. 2 ఎద్దుల్ని ఒకే కాడి కట్టేస్తే ఏమవుతుంది? ఒక ఎద్దు ఒకవైపు లాగుతుంది, ఇంకొక ఎద్దు ఇంకోవైపు లాగుతుంది. అప్పుడు ఏమవుతుంది? అది కరెక్ట్గా వెళుతుందా బండి? వెళ్ళదు. అందుకే విశ్వాసంతో చేసే సహవాసం కూడా విశ్వాసులతో కూడినదై ఉండాలి. అందుకే ఒక ఇంగ్లీష్ కవి అంటాడు, టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యువర్ ఫ్యూచర్ అంటాడు. నీ స్నేహితులు ఎవరో చెప్పు, నీ యొక్క ఫ్యూచర్ని చెప్తాను నేను అంటాడు. అంటే అర్థము, స్నేహితులను బట్టి పక్కనున్న వారి విశ్వాసాన్ని బట్టి మన విశ్వాసం కూడా పెంపొందుతుంది కానీ ఎప్పుడు దానికి ప్రమాదం కలగదు. ఎందుకనంటే విశ్వాసంతో కూడిన సంఘంలో నువ్వు అనుదినము లేఖనాలు చదవటం కానీ, లేక నీ బాధలో ఉన్నప్పుడు తోటివారు నిన్ను దేవుని వాక్యాలతో ఆదరించటం కానీ, పాటలతో హెచ్చరించటం కానీ జరుగుతూ ఉన్నప్పుడు నీ యొక్క విశ్వాసము వృద్ధి పొందుతుందే కానీ జారిపోదు. అది గుర్తుపెట్టుకోవాలి మనము. అందుకే సంఘము సహవాసము అనేది చెప్పేది. అందుకే ప్రియులారా, ఒక సహవాసంలో ఉన్నాము అని అంటే మనం ఈ చిన్న సంఘములో మనం సహవాసం కలిగి ఉన్నాం. ఎవరికి ఏ బాధ కలిగినా వెంటనే మనం ప్రార్థన చేస్తున్నాం. వారికి అది స్వస్థత చేకూరాలనో లేకపోతే వారికి అది కావాలనో దేవుని తరపున మనం కూడా ఒక ప్రార్థన చేస్తూ సహాయం చేస్తున్నాం. ఇదే సంఘ సహవాసము అనేది ఉంటుంది. సో విశ్వాసులతోనే మనము జోడిగా ఉండడానికి ప్రయత్నించాలి. అయితే ఇహలోక సంబంధాలను బట్టి మనము మన పనులను బట్టి అనేక మందితో కూడి చేయాల్సి వస్తుంది మన పనులను బట్టి. కానీ విశ్వాస సంబంధముగా ఉన్న వాటిలో మాత్రము నీ విశ్వాసం చెదిరిపోయేదిగా ఉండకూడదు, అట్లాగా ఉండాలి. సో ఈ బెరయ అనే సంఘం వారి గురించి కనుక మనం ఆలోచిస్తే నిజంగా మొట్టమొదట వారి దగ్గర ఉన్న క్వాలిటీ ఏంటంటే వాక్యాన్ని వాక్యముగా, అంటే దేవుని వాక్యముగా అంగీకరిస్తున్నారు. మనుషులు చెప్పినది అని కాకుండా దేవుని వాక్యం ఇది అని చెప్పి అంగీకరిస్తూ ఉన్నారు. తర్వాత వాక్యము అలాగ ఉన్నదో లేదో లేఖనాల ప్రకారము
అలాగ ఉన్నదో లేదో తరచి తరచి చూస్తూ ఉన్నారు. అంటే మెడిటేట్ చేస్తున్నారు, ధ్యానిస్తూ ఉన్నారు. చేసిన తర్వాత అలాగే వాక్యము ప్రకటించిన పౌలు గారి యొక్క రక్షణ బాధ్యత కూడా వారే తీసుకున్నారు. విశ్వాసంలో దినదినము వృద్ధి పొందడానికి వారి యొక్క ఆసక్తి పెరుగుతుందే కానీ తగ్గకుండా చూసుకుంటూ ఉన్నారు ప్రియులారా. సో ఈ బెరయ సంఘం వారి నుంచి మనము నేర్చుకోవాల్సిన అంశాలు ఉన్నాయంటారా, లేవంటారా? బెరయ సంఘం నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి ప్రియులారా. సో ఈ బెరయ సంఘము వారి దగ్గర నుంచి పౌలు గారిని పంపించేశారు. పౌలు గారు ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఏథెన్స్ అనే పట్టణానికి వెళ్ళారు. ఏథెన్స్ అనే పట్టణంలో కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఎందుకు ఆసక్తికరమైన సంఘటనలు అంటే, పౌలు గారి యొక్క బోధనలు ఎలా ఉంటాయంటే, ఆయన ఏం బోధించాలో, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో ఆయనకి బాగా తెలుసు, ఎక్కడ దాన్ని ఎండ్ చేయాలో బాగా తెలుసు. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదైనా మీటింగ్ జరుగుతుంటే ఆ మీటింగ్ యొక్క సందర్భం చెప్తాం. మనం గృహకూడికి జరుగుతుంది అనుకోండి, గృహకూడికి జరుగుతుందంటే ఎందు నిమిత్తం మీరు ప్రార్థన పెట్టించుకున్నారంటే దానికి పర్పస్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ కృతజ్ఞత కూడికను, లేక మా అబ్బాయి ఫారెన్ వెళ్ళాడు అందుకని కృతజ్ఞతలు చెప్పడానికను, లేకపోతే మా వారు రిటైర్ అవుతున్నారనో, లేకపోతే ఇంకొక కారణాలు, చాలా కారణాలు ఉంటాయి. ప్రతి కారణానికి మనం దేవునికి ఒక థ్యాంక్స్ గివింగ్ లాగా ప్రేయర్ పెట్టుకుంటూ ఉంటాం. దేనికి ఏ వాక్యం ప్రకటించాలి అనే దానిలో చాలా గొప్ప వ్యక్తి ఆయన నిజంగా. ఎందుకంటే చుట్టూ ఉన్న పరిసరాలను గమనిస్తాడు ఆయన. గమనించి వీరికి ఏ వాక్యం అవసరమో అనేది చాలా చక్కగా దాన్ని ఆయన చెప్పడం ద్వారా, అందుకే ఇన్ని పత్రికలు, ఇంత అనుభవము కలిగి ఆయన ఇంత చక్కగా మనము చదువుకోగలిగిన వాక్యాలను, ఇంత బాగా అర్థం చేసుకోవడానికి వీలయ్యే వాక్యాలను రాయగలిగాడంటే అది కేవలం అది దేవుని గొప్ప కృప. మరియు దేవుడు ఆయన ఎన్నుకున్న విధానం కూడా చాలా గొప్పది. ధర్మశాస్త్రం మందు ప్రవీణుడు అయినప్పటికీ ఆయనను దేవుడు ఎన్నుకున్న విధానము అన్యజనులకు వెలుగుగా ఉండటానికి. చూడండి ఎంతమంది అన్యజనుల మధ్య ఆయన సేవ చేస్తున్నాడు చూడండి. ఎక్కడ యెరూషలేము, ఎక్కడ సిరియా అనే ప్రాంతము, అంతియోకయ నుంచి ఎక్కడికి వచ్చాడు, ఆల్మోస్ట్ ఏ ప్రాంతాలకు వచ్చాడు, ఆసియాలో అనేక ప్రాంతాలు తిరిగాడు. ఆసియాలో దాటి ఇప్పుడు మాసిదోనియా ప్రాంతానికి వచ్చాడు, తెస్సలోనిక, బెరయ, అనేక ప్రాంతాలు, ఇవన్నీ అన్యులు ఉండే ప్రదేశాలకు వచ్చి అంతా అన్యజనులకు, గ్రీకులు చాలా మంది ఘనులైన వారందరూ కూడా మారు మనసు పొందుతున్నారంటే ఘనులే మారు మనసు పొందుతున్నారు, కానీ యూదులు మాత్రము దగ్గరకు వచ్చిన వాక్యాన్ని విసర్జించేస్తున్నారు. మనం కూడా దేవుని వాక్యాన్ని విసర్జించే వారం కాకుండా ఆహ్వానించే వారంగా ఉండి, వెంటనే ఆహ్వానించి వాక్యాన్ని మనము ఆచరించే వారముగా ఉండాలి. రక్షణ లేకపోతే మనం వెంటనే రక్షణలోకి నడిపించగలిగే వారముగా ఉండి, మన కుటుంబం అంతా రక్షణలో ఉందా లేదా అనేది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. సో దేవుడు ఈ కొద్ది మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. వందనాలు.